ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగంలో ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. లేవీకాండం 10వ అధ్యాయం 3వ వచనము. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లా నేను, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజల ఎదుట నన్ను మహిమపరచుకొందును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, అప్పుడు మోషే అహరోనుతో ఇట్లా నేను, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే లేవీకాండం 21వ అధ్యాయం 6వ వచనము, వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలను, కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. అనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమద్రవ్యములు అర్పించువారు, కావున వారు పరిశుద్ధులై ఉండవలెను. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 7వ వచనం, పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. హెస్కేలు గ్రంథం 20వ అధ్యాయం 41వ వచనం, జనములలో నుండి నేను మిమ్మును రప్పించినప్పుడు, మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశములలో నుండి మిమ్మును సమకూర్చినప్పుడు పరిమళ ధూపముగా మిమ్మల్ని అంగీకరించదను. అన్ని జనుల ఎదుటను మీ మధ్య నేను పరిశుద్ధపరచుకొందును. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8-9 వచనం, అందువలన మనం నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉందాము. ఆ కృప కలిగి అనే భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. అనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం, మీరు నా నామం దేని నరుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం, ఊరుకుండుడి, నేనే దేవుడని తెలుసుకొనుడి, అన్యజనులు నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. కీర్తన గ్రంథం 93వ అధ్యాయం 5వ వచనం, నీ శాసనంలో ఎన్నడూ తప్పిపోవు, యెహోవా అన్నిటన్నిటికీ పరిశుద్ధతే నీ మందిరమునకు అనుకూలము. చివరిగా ఒక మాట, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా తీర్పు తీర్చి మహిమపరచబడును, పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తాను పరిశుద్ధపరచుకొనును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభావం కృతం చెల్లించుకుంటాను తండ్రి. పరిశుద్ధత నీ ముందర నిలుస్తుంది ప్రభావ. మేము కూడా నీ అందు పరిశుద్ధ గలవారంగా ఉండి నేను మహిమపరచగల పరిశక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలో మనం బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.